ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో మన్బోల్ మండలం కట్టపల్లి విలేజ్ పోయినాం. అక్కడ ఒక వెంకటయ్య అనే అతను నటోరియస్ క్రిమినల్, చాలా క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉన్నాయి. ఆయన మా మీదకి వచ్చేది ఏంటి, మా ఎదురుగా మా మనుషులు కొట్టాడు, సర్దుకొని పోయినాం. దేవాలయంలో గుడి నుంచి దండం పెట్టుకొని బయట వచ్చాం, గడ్డపారు తీసుకొని వచ్చేసాడు మా అందరి మీద. అందరూ పట్టుకొని అతను ఏదో తోసేశారు. మళ్ళీ మేము కంటిన్యూ అయిపోయినాం. మళ్ళీ చిన్న అనే మా నాయకుడు ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కొట్టాడు. ఆడవాళ్ళందరూ తరుముకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి 307 కేసులు మా వాళ్ళ మీద పెట్టేది. ఆ గడ్డపార మా మీదకి ఎత్తుకొచ్చాడు. ఏమన్నా ఒక్కరికి తగిలుంటే ప్రాణాలు పోయండి. లేదు, ఈ జనం అతన్ని పట్టుకున్నప్పుడు కొట్టి ఆ గడ్డపారతో కొట్టుంటే ప్రాణాలు పోయండి. దానికి అతను దాడి చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టించేది ఏంటి? దురదృష్టం. మంత్రి చేసే ఆగడాలు ఆ ఊర్లో అందరికీ తెలుసు. వైసీపీ నాయకులు చెప్పారంటే కరెక్ట్ కాదు, వాడు రాత్రి నుంచి రౌడీని చేస్తున్నాడు, అతను చెప్పినట్టు వినబాకండి అని చెప్పారు. ఆయన మంత్రి గారు ఒక సలహా ఇచ్చారంటే ఆయన పెట్టాల్సిందే. చంద్రమోహన్ రెడ్డికి నాకు ఫైట్, నీకు చంద్రమోహన్ రెడ్డికి ఏంది ఇష్యూ ఏంది? అవి వేరే ఉన్నాయి. నువ్వు చేసిన ఆగడాలు కేసులు చాలా ఉన్నాయి నీ మీద. బట్ ఈరోజు ఒక వ్యక్తి వచ్చి అరాచకం చేస్తే రాత్రి ఫ్లెక్సీలు, ఉదయాన్ని ఫ్లెక్సీలు ఎత్తి రేలుగుంట్లో పారేసేసి ఎరగొట్టి పారి, మళ్ళీ మా మీదకి గడ్డపారు ఎత్తుకున్నాయి. గడ్డపారు తీసుకుని మా మీదకి ప్రత్యక్షంగా వీడియోస్ ఉన్నాయి. 2 ఇంటికి పోయి చిన్నాన్ని కొట్టి చేశాడు. నైట్ లోపల, రాత్రి నుంచి ఈ రోజు రాత్రిలో ఆయన చేత 307 మా నాయకుల మీద పెట్టించడం. మంత్రి చేసే ఇవే ఈ అరాచకాలు 5 సంవత్సరాల నుంచి చేసేవే ఈ రోజు కూడా కంటిన్యూ. డెఫినెట్ గా ఆడ మండల నాయకులందరూ గమనించినారు. అనుగోలులో కట్టుపల్లి గ్రామ మహిళలు, పురుషులు అందరూ సాక్ష్యం. జరిగింది ఇన్సిడెంట్. వచ్చి సార్కి చీకట్టే